హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇంట్లో టమాటాలు మిగిలిపోయినప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తిన్నామనుకో ఆ టేస్టే వేరబ్బా, చాలా బాగుంటుంది. రుచి కూడా భలేగా ఉంటుంది. ఇలా వేడివేడి అన్నంలో అయినా లేదంటే రోటీలో అయినా మనం ఏ విధంగానైనా తినేయొచ్చండి. కేటరింగ్ స్టైల్లో ఎలాంటి ఖర్చు లేకుండా సింపుల్గా ఒకసారి ఇలా చేసుకుందాం. మరి ఎలా తయారు చేయాలో చూసేయండి. చూసే ముందు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే చూడండి, నేనైతే ఫ్రూట్ టమాటో అండి, ఫ్రూట్ టమాటోని చిన్న సైజులో ఈ విధంగా తెచ్చుకున్నానండి. ఇలా ఫ్రెష్గా ఉన్న టమాటాలతో గ్రేవ్ కనుక చేస్తే టేస్ట్ బాగుంటుందండి, మళ్ళీ తినాలనిపిస్తుంది. రెస్టారెంట్ స్టైల్లో మనము ఇంట్లో ఈ విధంగా చేసుకోవాలి. కేటరింగ్ స్టైల్లో పెళ్ళిళ్ళల్లో చేస్తారు కదండి, సేమ్ ఈ విధంగా చేసేస్తే మనకి సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఇంటికి నలుగురు చుట్టాలు లేదా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా టక్కున చేసి పెట్టేయచ్చు. ఇలా మనము 1/2 kg మనము రెడ్ టమాటోను, స్మాల్ టమాటోను ఈ విధంగా శుభ్రంగా కడగాలండి. కడిగి మనము తొడిమలు తీసుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఫ్రెష్గా ఉన్న టమాటోతో చేస్తే చాలా టేస్టీగా వచ్చేస్తాయి. 1/2 kg టమాటోకి నేనైతే 3 ఉల్లిపాయలు పొట్టు తీసి ఈ విధంగా చూపించుతున్నాను. ఇలా టమాటాలని పొడుగులో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కావాలనుకుంటే మీరు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా కావాలి, టేస్ట్గా ఉండాలంటే 4 కట్ చేసుకోండి. ఇలా 4 కట్ చేయడం మూలంగా పొడుగులో గ్రేవ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది కాస్త ఉల్లిపాయలు ఈ సైజులో కట్ చేసుకుంటేనే గ్రేవ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా భలేగా వచ్చేస్తుంది. ఇలా మనకి 1/2 kg టమాటోని ఈ విధంగా తొడిమలు తీసి పెట్టుకున్నాయి. ఇలా కట్ చేసుకోవాలండి. బాక్ సైడ్ ఈ విధంగా కట్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని స్మాల్ కప్పు పల్లి నూనె వేసుకున్నానండి. కావాలనుకుంటే మీరు అందుబాటులో ఏ నూనె ఉంటే ఆ నూనె వేసేసుకోండి. కాస్త పల్లి నూనె యూజ్ చేయడం మూలంగా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా చూడండి, నూనె కాస్త వేడైనాక ఆయిల్ మనము 3 గ్రీన్ చిల్లీ అడ్డంలో చుంచు వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి వేసుకొని ఆ తర్వాత 2 కరివేపాకు రిబ్బలు నీట్గా కడిగి పెట్టి ఆరబెట్టి వేసుకోవాలండి. ఇలా చూడండి, మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఇలా వేసేసుకోవాలి. ఈ పోపులో వేసేసుకున్న తర్వాత చిన్న మంట పైన చక్కగా వేపేసుకోవాలి. ఇలా వేపడం మూలంగా మంచిగా మగ్గిపోతాయండి. అలాగే కాస్త ఉల్లిపాయలు వేడై కొంచెం వేగుతున్నాయి అనుకున్నప్పుడు చిటికెడంత సాల్ట్ వేసుకొని మరోసారి చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు అనేది బాగా త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ ముందే వేసేసుకోండి, అప్పుడు కానీ త్వరగా ఫ్రై అయిపోతాయండి ఉల్లిపాయలు అనేది. ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇలా చూడండి, కొంచెం ఉండే లేనట్టు చిటికెడంత పసుపు వేసుకోండి. ఈ పసుపు వేసిన కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకుంటే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఈ విధంగా వేపేసుకోవాలండి. ఇలా కాస్త మనము వేపేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. మనం నీట్గా కడిగి పెట్టి తొడమలు తీసి వెనకాల బాక్ సైడ్ ముందుగా కట్ చేసుకొని ఈ విధంగా టమాటాలను కూడా వేసేసుకోవాలి. చక్కగా టమాటోలు అనేది చూడండి ఎంత స్మాల్గా ఉన్నాయండి. టేస్ట్ మాత్రం పుల్లగా భలేగా ఉంటాయండి. ఒక్కసారి తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే కామెంట్ చేసిన తర్వాత ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చూడండి, ఒక 2 నిమిషాల పాటు అయితే మనం మూత పెట్టేసుకోవాలండి. అలాగే స్మాల్ కప్పుతో నేను తెల్ల కొబ్బరి తీసుకున్నానండి, తురిమిన కొబ్బరి. ఈ కొబ్బరి వేయడం మూలంగా రుచి అనేది మరింత పెరుగుతుందండి. సేమ్ కేటరింగ్ స్టైల్లో ఇంట్లో ఇంత సింపుల్గా చేసుకుంటాం అబ్బా అని మీరే అంటారబ్బా. చూడండి, ఈ విధంగా మనకి 1 కప్పు వేసుకున్న తర్వాత 1/2 కప్పు బాదం వేసుకొని అలాగే 5 నుండి 6 వరకు పొట్టు తీని వెల్లుల్లి రిబ్బలు వేసుకొని మిక్సీ జారులో చక్కగా ఈ విధంగా చేసుకోవాలండి. తగినన్ని వాటర్ వేసుకొని ఇలా లూజుగా రుబ్బుకోవాలండి. ఇలా చూడండి, ఇలా రుబ్బిన తర్వాత మనము ఒక కప్పులో తీసుకొని ఇలా లూజుగా ఉంటే సరిపోతుంది. మనము 3 నిమిషాల పాటు మగ్గపెట్టిన టమాటో మూత తీసిన తర్వాత చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోతాయండి. అలాగే కాస్త నూనె కూడా పైకి తేలుతుంది, ఉల్లిపాయ టొమాటో అనేది బాగా మగ్గిపోతాయి. ఇలా మనం ఒకసారి కలుపుకోవాలండి. చిన్న మంట పైననే చేస్తే ఎలాంటి వంట అయినా టేస్ట్ బాగా వస్తుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. 2 స్పూన్ల మిర్చి పౌడర్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇది టమాటో గ్రేవీ, అది కేటరింగ్ స్టైల్లో రావాలంటే ఈ మాత్రం ఉండాలండి. కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే మనము సాల్ట్, మిర్చి పౌడరు, కొంచెం కొరియండర్ పౌడరు, కొంచెం గరం మసాలా వేసుకొని చక్కగా మనము ఈ టమాటోలోని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. 2 నుండి 3 నిమిషాల పాటు చక్కగా
చిన్నగా గరిటె తిప్పుతూనే ఉండాలండి. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతాయండి. ఇలా చూడండి, సింపుల్గా ఎంతో టైం పట్టేదండి. 5 నిమిషాల్లో టక్కున రెడీ చేసుకొని తినేయొచ్చు. మనం చేసి పెట్టిన బాదం పాలని, కొబ్బరి పాలని ఈ విధంగా వేసేసుకోవాలి. అదే కప్పుతో మనము పేస్ట్ వేసాం కనుక అదే కప్పుతో వాటర్ వేసేసుకోండి. ఇలా చక్కగా మనకి పేస్ట్ కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇలా చూడండి, ఈ విధంగా కలిపితే ఈ మనం వేసిన పేస్టు టమాటోలోకి మంచిగా మింగేసి టేస్ట్ అనేది బాగుంటుందండి. మరో 2-3 నిమిషాలు మూత పెట్టిన తర్వాత బాగా కుటుకుటులని ఉడికిపోతూ ఉంటుంది. ఇలా టమాటాలు ఎంత చక్కగా బాయిల్ అవుతాయి అంత చక్కని టేస్ట్ వస్తుంది. ఇలా చూడండి, చక్కగా ఈ విధంగా అయిపోతుంది. ఇలా కాస్త స్కిన్ ఊడిపోతుంది టమాటాది అనుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మరో 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరి ఎంత సింపుల్గా టమాటో గ్రేవ్ కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తున్నామో. ఇంకొకటి తెలుసా అండి మీకు, అన్న భోజనాలు పెట్టే కాడ కూడా ఈ విధంగానే చేస్తారండి. అంత బాగుంటుంది. నేను గుడి దగ్గర చేసే భోజనాల దగ్గర అంకుల్ చెప్పిన రెసిపీ మీకు నేను చేసి చూపించాను. మీరు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.